నమస్తే అండి. ఇప్పుడు సీజన్ అంతా కూడా డెంగ్యూ రాబోతుంది. సో, చాలా జాగ్రత్త తీసుకోవాలి. సరే అందరికీ తెలిసిందే. ఇంటి చుట్టూ వాటర్ ఏది కూడా స్టాగ్నెట్‌గా ఉండిపోకుండా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి మన మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడూ మనకి జాగ్రత్త చెప్తూ ఉంటారు కదా! మీ అందరికీ తెలిసిందే. అలానే దోమల నుంచి కూడా మనం కొంచెం ప్రొటెక్టెడ్‌గా ఉండాలనే విషయం తెలుసు కదా! సో, అయితే అవన్నీ ఆ రెగ్యులర్ రొటీన్ కాకుండా ఈరోజు మిగిలిన జాగ్రత్తలు కొత్తవి చెప్పబోతున్నా. సో, వినండి. ఇంకొకటి ఫ్లూ సీజన్. ఈ ఫ్లూ వచ్చి జలుబు చేసి మనకి జ్వరాలు వస్తున్నాయని అనేటప్పుడు వెంటనే ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ఒక యాంటీబయాటిక్లు తెచ్చుకొని ఎలా పడితే అలా వాడే కన్నా, లేదంటే మా డాక్టర్స్ చుట్టూ తిరిగి వెంటనే పరిగెట్టి ఆ కోర్స్ మెడిసిన్ వాడే కన్నా ఇంట్లో కొంతవరకు మీరు చక్కగా తగ్గించుకోగలుగుతారు. సో అది ఏం చేయొచ్చు అని అంటే, ఒకవేళ మీకు ముక్కు పట్టేసింది, సైనస్ అలా ఉండింది, లేకపోతే జలుబు బాగా చేస్తుంది అని అంటే మిరియాల కషాయము, మిరియాల రసం తీసుకోండి. 2 టైమ్స్, రోజుకి 2 పూటలు 2 రోజులు తీసుకోండి. చక్కగా తగ్గుతుంది, మీరే గమనిస్తారు. గొంతు నొప్పి ఉంది అని అనుకుంటే మనం పసుపు నీళ్ళు, ఉప్పు గోరువెచ్చగా నీళ్ళలో వేసుకొని కలుపుకొని మనం గరగలించి ఊసేయడం చేస్తే కనుక 2 రోజుల్లో చక్కగా తగ్గుతుంది. అప్పుడు కూడా తగ్గకపోతే ఖచ్చితంగా అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, అప్రోచ్ అయి తీసుకోవడము, మెడిసిన్ చేయవచ్చు. ఇంకొకటి, ఒకవేళ చక్కగా మీకు బాగా ముక్కు దిబ్బడు ఉంది, దగ్గు ఉంది, జ్వరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి ఒక్కొక్క సిమ్టమ్కి ఒక్కొక్క మెడిసిన్ వాడే కన్నా పోనీ మీ ఇంటి దగ్గరలోనే ఒకవేళ తులసి ఆకులు ఉంటే చక్కగా తులసి టీ చేసుకోండి. వేడి నీటిలో వేసి మరిగించి కొంచెం చిన్న నిమ్మకాయ పిండుకొని, కావాలంటే గోరువెచ్చగా అయినాక చిన్న తేనె కలుపుకొని చక్కగా తాగండి. మీకు ఎంత బాగా తగ్గుతుందో. సరే, ఒకవేళ డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సీజన్ కదా. డెంగ్యూ వచ్చినా, ఒకవేళ ఫ్లూ వచ్చినా, ఏదైనా కానివ్వండి, వైరల్ అవనివ్వండి లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవనివ్వండి, అవి త్వరగా మన ఒంటి నుంచి బయటికి పోగొట్టుకోవడానికి మంచిగా పనిచేసేది కలోంజీ అండి. సో నగిలా సెట్ కలోంజీ సీడ్స్ అంటాం. కొంతమంది నల్ల జీలకర్ర అనే పేరుతో అమ్ముతున్నారు. యాక్చువల్గా అది నల్ల జీలకర్ర కాదనుకోండి. సరే, కలోంజీ అని అడిగితే మనకి డిపార్ట్మెంట్ స్టోర్లో వాటిలో ఇస్తారు. ఒక 5 రోజులు పొడి చేసేసుకొని 5 రోజులు ఒక 1/2 స్పూను ఉదయము సాయంత్రం కొంచెం నార్మల్ వాటర్లో కానీ వేడి నీటిలో కానీ కలిపి తాగితే చక్కగా మీరు ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడగలుగుతారు. ఇంకొకటి, డెంగ్యూలో మీకు అందరికీ తెలిసిందే కదా, ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సో ఆ టైంలో మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడితే యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా బ్లడ్ సెల్స్ మనకి థ్రోంబోసైటోపినియా అంటాము. సో లైక్ బ్లడ్ సెల్స్ తగ్గుతాయి, ప్లేట్లెట్స్ తగ్గుతాయి అనమాట. సో వీలైనంత వరకు దానికి యాంటీబయాటిక్స్ తీసుకోకుండా ఉండడం మెరుగు. చక్కగా ఫ్లూయిడ్స్, జ్యూసెస్ లాంటివి తీసుకోవాలి. ఆ జ్యూసెస్లో కూడా పర్టికులర్గా ఏం తీసుకోవాలో నేను చెప్తాను. ఇకపోతే ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి మనకి కివీ ఫ్రూట్ బాగా పనిచేస్తుందండి. రోజుకి ఒక ఫ్రూట్ తింటే ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు కూడా ప్లేట్లెట్ సెల్స్ పెరగడం మనం గమనించవచ్చు. ఇంకొకటి, ప్రతి 3 రోజులకి ఆర్ లైక్ 2 రోజులకి కంపల్సరీగా మనం ప్లేట్లెట్స్ ఇవన్నీ సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సిఆర్పి, ఈఎస్ఆర్ ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకరోజు పెరిగిన ప్లేట్లెట్స్ రెండో రోజు లేదా మూడో రోజు మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫ్లక్చువేషన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇలా కాకుండా మనం కాపాడుకోవాలి అని అంటే కనుక మనకి కివీ ఫ్రూట్ పనిచేస్తుంది. తర్వాత జింక్ బాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఏదో ఒక మల్టీ సిరప్తోనో లేకపోతే మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్తోనో వాడుకొని మళ్ళీ అది మన బాడీకి కొద్దో గొప్ప సప్లిమెంటే కదా, లైక్ సింథటిక్ డ్రగ్గే కదా. సో దాని నుంచి కూడా, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా ఉండకుండా ఉండాలి అని అనుకుంటే చక్కగా మనకి దేవుడిచ్చిన జింక్ ఫుడ్ ఉందండి. నాన్ వెజిటేరియన్స్కి ఎలాగూ లైక్ ఫిష్లో, క్రాబ్స్లో వాటిలో దొరుకుతుంది. కానీ వెజిటేరియన్స్కి ఎక్స్క్లూజివ్గా మీరు చక్కగా మన బీన్స్, అన్ని రకాల బీన్స్ తీసుకోవచ్చు. మన గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, లేదంటే మన క్యాషు లైక్ జీడిపప్పు తీసుకోవచ్చు, నట్స్ అవన్నీ తీసుకోవచ్చు. వీటిలో ఆల్మోస్ట్ లైక్ 3 గ్రామ్స్, 1.5 గ్రామ్స్ ఇలాగా మనకి జింక్ అనేది దొరుకుతుంది. యాక్చువల్గా మగవారికి 11 గ్రాములు రోజుకి కావాలి. ఆడవాళ్ళు లేదా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి 12 లైక్ అరౌండ్ 8 గ్రామ్స్ టు 13 గ్రామ్స్ కావాలన్నమాట ఈ జింక్ అనేది. సో ఇప్పుడు చెప్పిన వాటిలో చెప్పాను కదా, 3 గ్రామ్స్, 1.5 గ్రామ్స్ అలా ఉన్నాయి. మీ డైలీ లిమిట్ సరిపోవట్లేదే అని అనుకుంటే ఇప్పుడు చెప్పిన ఈ బీన్స్, ఓట్స్, లేకపోతే ఈ పంకిన్ సీడ్స్, లేకపోతే జీడిపప్పు, ఇలా ఇవన్నీ మిక్స్ చేసి ఒక చిన్న కప్పుడు పెట్టుకొని ఒక పూట అదొక డైట్లో తీసుకున్నారనుకోండి,
మీకేంటంటే రిక్వైర్డ్ డోస్ అన్ని జింక్ చక్కగా అందిస్తుంది. అండ్ ఈవెన్ అలానే కొంచెం ఉల్లిపాయ కూడా తరిగేసి ఇందులో సలాడ్లా చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఉల్లిని మించిన తల్లి లేదని ఒక నానుడి తీసుకొచ్చారు కదా, ఎందుకంటే గట్టిగా మన బ్రెయిన్లో ఇంప్రింట్ అయిపోయి అవి మనం వాడుకుంటాం అనే ఉద్దేశంతో సో అలాంటివి తీసుకొచ్చారు. సో అవి గుర్తుపెట్టుకొని మనం ఇలాంటివన్నీ పాటిద్దాం. తర్వాత ఒంట్లో బాగాలేనప్పుడు కానీ, లేకపోతే ఇలా జలుబు చేసినప్పుడు కానీ, లేదా మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు కానీ ఆరెంజ్ ఫ్రూట్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎందుకు అని అంటే ఒకటి కొంచెం సర్ది చేసినట్టు అవుతుంది, జలుబు చేసినట్టు అవుతుంది, కొంచెం కఫం పట్టడానికి అవకాశం ఉంది ఆరెంజెస్తో. ఇంకొకటి మెయిన్గా మనం వాడే మెడిసిన్ ఎక్కువసేపు బాడీలో పనిచేసేలా చేస్తుంది, బయో అవైలబిలిటీ ఎక్కువ ఉండడం అలా అంటాం అనమాట యూజువల్లీ. సో అది కూడా ప్రమాదమే కదా, ఎందుకంటే 2 డోసెస్ పెడతాం. ఒకటి ఒక 12 గంటలు పనిచేస్తుంది అన్నప్పుడు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి యాంటీబయాటికో యాంటీవైరలో లేకపోతే ఇంకేదో ఒక మెడిసిన్ పెట్టిస్తుంటాం. సో మళ్ళీ ఎక్స్ట్రాగా పనిచేసేసి అంటే మీరు అప్పుడు వేసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా డోస్ అయిపోతుంది కదా. సో అందుకని ఆ జాగ్రత్త తీసుకోండి. చెప్పాను కదా, ఈ ఫ్లూ ఉన్నప్పుడు ఈ కలోంజీ ఎలా వాడుకుంటాం, సేమ్ డెంగ్యూ ఉన్నప్పుడు కూడా అంతే ఆ కలోంజీ వాడుకుంటాం. ఇంకా ఫ్రూట్ జ్యూసెస్కి వస్తే కనుక యూజువల్గా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడమే మేలు. ఒకవేళ జ్యూసెస్లో అంటే ఫ్లూయిడ్స్ ఇలాంటి టైంలో ఫ్లూయిడ్స్ తీసుకోవడం మంచిది. కాబట్టి మీ సిఆర్పి ఈఎస్ఆర్ తగ్గించడానికి మెడిసిన్ కొంచెం ఉంటుంది, కానీ అది ఒక డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి. సో దట్టు ఏంటి అని అంటే దానివల్ల కూడా కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ అలాంటివన్నీ తగ్గే అవకాశం ఉన్నాయి. అది కూడా లైక్ షార్ట్ పీరియడ్, అంటే ఒక 3 డేస్కి అలా పెట్టి మళ్ళీ మేము సిబిసి చేయించి చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. సో అలా వీలు పడదు కదా మీకు. సో అందుకని సింపుల్గా ఇంకా బెస్ట్గా పనిచేసేది ఏంటి అని అంటే ఈ సిఆర్పి ఈఎస్ఆర్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బాడీలో ఇన్ఫ్లమేషను అంటే వాపులు, తర్వాత ఈ ఇన్ఫెక్షన్ టైంలో పెరిగే ఒక మార్కర్స్ అనమాట, ఇన్ఫెక్షన్ వల్ల ఏవైతే ఉన్నాయో మన బాడీలో పెరిగేది. సో దాన్ని తగ్గించుకోవడానికి ఈ సిఆర్పి ఈఎస్ఆర్ తగ్గించుకోవడానికి నువ్వులు బాగా పనిచేస్తాయి. తెల్ల నువ్వులు తినండి డైరెక్ట్గా, లేదంటే పౌడర్లా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు, ఈ జ్యూస్లో మిక్స్ చేసుకోవచ్చు. ఈ జ్యూసెస్ ఏం తాగాలి, పైనాపిల్ జ్యూస్ తాగాలి, బొప్పాయి జ్యూస్ తాగొచ్చు కంపల్సరీ. పైనాపిల్, షుగర్ కేన్ జ్యూస్ పెట్టుకున్నారనంటే ఒకటి లివర్ డిటాక్సిఫైకి పనిచేస్తుంది, తర్వాత మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ సిఆర్పి ఈఎస్ఆర్ తగ్గించడానికి బాగా ఈ పైనాపిల్ జ్యూస్ ఒకటి అండ్ నువ్వులు బాగా పనిచేస్తాయి. సో పంచదార లేకుండా పైనాపిల్ జ్యూస్ అది తాగడం స్టార్ట్ చేయొచ్చు మీరు. సో ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా మీరు త్వరగా రికవర్ అవుతారు. అంటే కొద్దిసార్లు ఏమవుతుందంటే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఈఎస్ఆర్ సిపిఆర్ గురించి అంతగా ఎక్స్క్లూజివ్గా పట్టించుకునే అవకాశాలు కొంతమందికి లేవు కొన్నిసార్లు మనం ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు. సో ఏం జరుగుతుంది అని అంటే మీకు వీక్నెస్ అలా ఉండిపోతుంది. ఈవెన్ మనకి తగ్గినా కూడా డెంగ్యూ అది ఇన్ఫెక్షన్ తగ్గినా కొంచెం వీక్నెస్ ఎక్కువ డేస్ క్యారీ అవుతుంది, చూసారు, అక్కడే డిఫరెన్స్ వస్తుంది అనమాట. అందుకే ఇలాంటివన్నీ చేసి ఈ కలోంజీ కానీ కివి ఇవన్నీ ఈ జ్యూసెస్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఫాస్ట్గా రికవరీ ఉంటుంది అనమాట. సో ఈవెన్ ఒక్కొక్కసారి నోరు చేదుగా ఉంటుంది, టేస్ట్ కోల్పోతాం, అలాంటప్పుడు కూడా జింక్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ జింక్ ఫుడ్ అని చెప్తున్నాను కదా, అందులో ఈ చెప్పిన లిస్ట్లో ఏదైనా ఫుడ్ తీసుకోండి. ఈ జింక్ వల్ల మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీలో ఎంజైమ్స్ అన్ని బాగా వర్క్ అవుతాయి, మెటబాలిజము, డైజెషను, అరుగుదల ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి అనమాట. అంటే ఈ జింక్ ఒక రకంగా ఆ మైక్రో న్యూట్రియంట్ మీకు అంత బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఏమైనా ఏదైనా ఇన్ఫెక్షన్ గురయ్యారు అలా అన్నప్పుడు ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేయొచ్చు, కన్సల్ట్ చేయొచ్చు త్రూ వాట్సాప్ ఆర్ త్రూ కాల్. నమస్తే.